అశోక్ లేలన్ ఒకటికి ఒకటి బోనస్ ఇస్తుందంట. కానీ మల్టిబ్యాగ్ అవుతుందా? లేక రిస్క్ ఏమైనా ఉందా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. జూన్ 2025లో అశోక్ లేలన్ బస్సుల ఎగుమతులు 56% పెరిగాయి. మొత్తం వాహన విక్రయాల్లో 3% వృద్ధి వచ్చింది. 2011 తర్వాత మొదటిసారి ఒకటికి ఒకటి బోనస్ షేర్స్ ప్రకటించింది. జూలై 16 రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేశారు. FY25లో 3,351 కోట్ల రూపాయలు నికర లాభం, Q4లో 1,246 కోట్ల రూపాయలు. రూ. 25.39%. ఇది గత 5 ఏళ్ల సగటు కంటే చాలా ఎక్కువ. PE రేషియో 21.6. డెట్ మోడరేట్. అయితే షేర్ ప్రైస్ 246 రూపాయలు దగ్గర ట్రేడ్ అవుతోంది. కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే 28% ఎక్కువ. అయితే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వ్యయం ఎక్కువగా ఉంటే మార్జిన్స్ పై ఒత్తిడి వస్తుంది. 14 రోజుల చలన సగటు బేరిష్ సంకేతాన్ని చూపుతోంది. అంటే షార్ట్ టర్మ్ లో కొంత జాగ్రత్త అవసరం. అశోక్ లేలన్ చాలా స్ట్రాంగ్ కంపెనీ. బోనస్ ఇష్యూ వల్ల షార్ట్ టర్మ్ పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. కానీ ఈ వాల్యుయేషన్ దగ్గర నుండి మల్టిబ్యాగర్ కావడం కష్టం అనిపిస్తోంది. మీరు కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే స్టడీ గ్రోత్ కోసం హోల్డ్ చేయొచ్చు. రిస్క్ తక్కువ కానీ రివార్డ్ కూడా మోడరేట్. ఇలాంటి మార్కెట్ బేస్డ్ స్టాక్ విశ్లేషణలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ లైక్ మరియు షేర్ చేయండి.